ఏం పేరు? నా పేరు ఖమ్రోద్దీన్. అది పాస్బుక్ కావాలని ఇదాకా వచ్చిన. భూమిది అది అసైన్మెంట్ ల్యాండ్ ఇందిరమ్మ ఇచ్చింది. 80 సంవత్సరాలు మా నాయనకి ఇచ్చింది. నాది నాకు ఏమంటే వేరే వాళ్ళకి చేసి ఇచ్చిండు. నాది ఇస్తలేడు, కోర్టు కేసు వేస్తా. ఆడు ఎంఆర్ఓ చేసి ఇచ్చిండు. మా మద్దూరు మండల్ మేనూరు గ్రామం ఉంది. ముజీబ్ ఎంఆర్ ముజీబ్ ఉంది. లంచం అడుగుతున్నాడు 50,000 అడుగుతా. నేను ఇయ్య అని చెప్పిన. నేను ఇయ్య అన్న, నేను కూరగాయలు అంతా నేను ఇయ్య అంటే ఇయ్య అంటే నీకేం దొరకదు, పో నువ్వు సీఎం దగ్గర పో, రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఎక్కడ నేను అక్కడనే ఉంటాను, నేను పోతా అంటే పో, ఏం చేస్తారు, మా చేతిలో ఉంది, మేము ఎంబీ చేస్తామని చెప్తున్నాడు. అయితే మరి ఎట్లా చేయమంటే నిన్న గొడవ అయింది ఆ మండల్లో. గొడవ అయితే పోయే అని ఆయన దెంకపోయిండు ఇట్లా కార్లా. అందరు తీసుకున్నారు, అక్కడ తీసుకున్నారు కాబట్టి రాలే. మళ్ళా నువ్వు యాడికి పో, నేను ఇయ్య అంటే ఇయ్య, ఏం చేస్తావు చెయ్యని బాగా పట్టింది సార్. ఆయనది ఏం చేసేది, గవర్నమెంట్ ఇచ్చిన భూమి గరీబ్ వాళ్ళకి ఇవ్వాలి కదా, గదే అడిగిన్ను వేరేళ్ళు అని. నేను ఇయ్య వేరేకి డూప్లికేట్ పాస్బుక్ చేసి ఇచ్చిన. నేను ఇయ్య చెప్తున్నా, నేనే చేసి ఇచ్చిన డూప్లికేట్ పాస్బుక్ చెప్పినగా చేసి ఇచ్చిన. గని పాషా ఆయనకు చేసి ఇచ్చిన, రౌడీ ఉన్నాడు, వాడు నిజామాబాద్లో ఉంటాడు, ఆయనకు చేసి ఇచ్చిన. మీకు నేను ఇయ్య, ఇంకా ఎకరంన్నర ఉంది, అది 2 ఎకరాల దాకా వస్తే వేరేకి ఇస్తాము, నేను గవర్నమెంట్కి గుంజుకుంటాం. నేను సారు ఇచ్చిందంటే ఎంపీ సార్వి లెటర్ ఇచ్చిండు, అవేసి సార్ ఇచ్చిండు. అప్పది ఏమైనా ఎంత ఉంటుంది లీడర్లు అందరికీ డిప్యూటీ సీఎం సార్వి ఇచ్చిండు లెటర్లు ఉన్నాయి, రెడీ ఉన్నాయి. పట్టించుకోండి లెటర్లు ఇవి పట్టించుకుంటా లేడు, పవర్ చూపిస్తున్నాడు నాకు. నేనన్నా మందు సీసా తీసుకుపోయినా, తాగుతా అంటే ఉరికిపోయింది. వేరే వాళ్ళు పట్టుకున్నారు, నాకు వద్దు తాగకు, హైదరాబాద్ పో అంటే వచ్చేసిన. ఇప్పుడు పోతా సార్, ఇప్పుడు పోతా. నాకు న్యాయం కావాలి. రేవంత్ రెడ్డి సార్ ఎట్లనే చేసి మా పని చేయమని అంతే. నాకేం తిరగతో చేత లేదు, నేను కోర్టుకు పోవాలంటే కోర్టుకు పైసలు పెట్టా సార్. ఏడికి పెడతా చెప్పండి, కూరగాయలు అమ్ముతా ఇక్కడ సారు. ఇప్పుడు ఉంది బండి మీద కూరగాయలు అమ్ముకోండి. రాత్రికి దిగి రాగా ఇప్పుడు వచ్చేసిన తల్లి. రేవంత్ సార్ నాకు చూస్తే గుర్తుపట్టుకుంటాడు ఆయన. అక్కడ గాంధీ భవన్లో 2-3 మాటలు కలిసిన, అక్కడనే కలిసిన. ఇట్లా పెటిషన్ ఇచ్చిన సార్కు, వాళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ. ఎన్ని వస్తేవి అక్కడ చెత్త కుండీలో వారేస్తున్నాడు, బద్మాస్ రౌడీలతో కలిసి ఉన్నాడు. వాడు 1 లక్ష ఇచ్చిండంట ముంగటోడు. నేను ఇయ్య అన్న, 50 బియ్య 20 బియ్య అన్న, 10 ఇస్తా అంటే 10 వద్దు, ఇస్తే 50 తీసేయాలి సార్, తీసేయాలి. ట్రాన్స్ఫర్ న్యాయం కావాలని ట్రాన్స్ఫర్ చేసేయాలి. అందరి దగ్గర తింటున్నాడు, ఉసుకే భూమి అది మన్ను అమ్ముకుంటున్నాడు, అన్నీ అమ్ముకుంటూ చేస్తున్నాడు. ఆయనకి తీసేయాలి, లేకుంటే నేను మందు తాగి మళ్ళీ సోమవారం దాకా చచ్చిపోతా. రేవంత్ రెడ్డి సార్ లేదు సారు, ఆయన చాలా కష్టం పెడుతున్నాడు సారు. నేను తీసుకొని పోయినా నిన్న. ఇప్పుడు 10 సంవత్సరాలు తిరుగుతున్నా సారు, చేస్తలేదు. ముజీబ్ ఉన్నది, బోధన ఉన్నది, ఆయనకి ఎట్లనే చేసి తీసేయండి. మేడం చెప్పింది, ఆడియో మేడం చెప్పింది, పాపం న్యాయం చేసి ఎట్లనే చేసి ఆయనకి ఎంత అంత అంటే చెయ్య సార్ అంటున్నాడు. అది షకీల్ ఉన్నాడా? నేను ఈయన ఉన్నాడు ఎంపీ సార్ షట్కరప్ప, ఆయనవి మాట్లాడిండు. షట్కరప్ప పట్టించుకుంటలేడు. మళ్ళీ ఆవేసి సార్ మాట్లాడిండు, పాపం కలెక్టర్ మాట్లాడిండు. ఈ గరీబోడు ఉన్నాడు, ఇక్కడనే ఉంటాడు, భూమి అక్కడనే ఉంది అంటే సరే సార్ అని పెట్టేస్తున్నాడు. ఫోన్లు పెట్టింది లీడర్, లేదని తప్పు వాళ్ళది లేదు, ఈయనదే తప్పు. ఈయన చాలా పైసలు తిన్నాడు, చాలా మందికి కష్టం చేస్తున్నాడు. తీసేయాలి, ఏమని ఆయన తీసేయాలి సారు. ఇసుంటి మనిషికి అధికారికి వద్దు. మంచి అధికారులు చేయాలి పని. ఆడ గరీబుల పని చేసేందుకు మీరు సీట్ ఇచ్చింది, ఆయనకు డ్యూటీ చేస్తున్నారు. డ్యూటీ చేయక ఎక్కడైతే అక్కడ తిరుగుతున్నారు సారు. మేము పోయినప్పుడు ఉంటలేడు, ఉంటలేడు. లీటర్లు వస్తే మొత్తం బారేస్తున్నాడు. లీటర్లు అందరి దగ్గర ఉన్నాయి. రేవంత్ సార్ చెక్ చేసి చూసుకోమని అందరి దగ్గర ఉన్నాయి. రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఉంది, కంప్యూటర్లు రెడీ ఉన్నాయి, పట్టించుకుంటలేడు. ఏమైనా చేసి మాకు న్యాయమైనట్లా పని చేయండి సారు. ఇంకేం లేదు, మాకు రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిన భూమి మాకు రావాలి, ఇంకేం లేదు అంతే. మొత్తం ఫేస్బుక్లా, పేపర్లా అన్ని జగలా పెట్టేయాలి. మీరు విన్నారా? పెట్టాలి. మా భూమి నేనైతే ఇలా సారు, నేను చచ్చిపోయినా నేను మందు మీద ఆగుతా, కట్టుకుని నీడ నాకు అంతే. నాకు ఇంకేం లేదు. మొత్తం పేపర్ల టీవీలు అన్నింటిలో వేసేయండి. ఏం మా నాయనది ఉంది, మాకేం భయం పట్టేది లేదు. ఓల్ది గుంజుకుంటలేము.
సార్ గవర్నమెంట్ పని చేస్తున్నాడు, ఆయన గవర్నమెంట్ పని చేయాలి. నేను చెయ్యంటే ఎందుకు 50,000 ఇస్తాం? మేము కూరగాయలు అమ్ముతాం, ఆయనకి 50,000 ఇస్తామా? చెప్పండి మీరు. వేపిద్దాం, అన్నిట్లో వేపిద్దాం. ఏపించేయండి మేము. నేను ఆయన పని కాకుంటే నేను మళ్ళా మందు తెచ్చి సీసా తాగుతా సార్. నేను అబద్ధం చెప్తలేను. ఇలా శుక్రవారం ఉంది, మళ్ళీ ఆడ పని చేయకుంటే సార్ రేవంత్ రెడ్డి సార్ నేను ఈ పని చేస్తాను. నిన్న తీసుకపోయినా పారేసిన్లా అని నువ్వుకున్నా. నిన్న గొడవ అయింది, మండల్లో అయింది. నిన్న మస్తు మంది ఉన్నారు అక్కడ, వాళ్ళు వేయలే ఇక్కడ. ఈయన మాటలు కూడా ఇంటలేరా? ఇచ్చింది కదా చాలా రోజుల. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేసేయండి. అదేవరిది? ఇది ఎంఆర్ఓ బీరోలు చేసి నాకు ఇస్తలేడు పట్ట. ప్రజావాణి ల్యాండ్ మ్యాటర్. వీళ్ళు కలెక్టర్ చెప్పినవి వింటలేడు. మరి ఏందంటావు ఇంత? ఏంది ఇంత పెద్ద మంది ఏం చెప్పంగా వింటలేడు సార్. ఆయన నాకు అర్థమవుతలేదు. పైసలు ఇవ్వాలంటే నేను ఇవ్వాలని చెప్పేసిన అంతే. నాతో కాదు సార్ ఇవ్వగలిగి. ఇది ఒకటి తీసుకో సార్, ఇది 70 ఏళ్ళది ఉంది. మా నాయనకు దొరికిన ఇందిరామ్మ భూమి తీసుకోండి. మరి పోయిరా, ఏమంటారు లోపల, ఏమంటారు మళ్ళరా? వస్తా సార్, వస్తా. థ్యాంక్ యూ.